హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. మనం లాస్ట్ వీడియోలో ఏమనుకున్నాం? అప్ ట్రెండ్లో మనం యూజువల్గా బై చేస్తుంటాం, డౌన్ ట్రెండ్లో మనం సెల్ చేస్తుంటాం అనుకున్నాం. అండ్ పర్టికులర్గా అప్ ట్రెండ్లో కూడా ఒక పర్టికులర్ జోన్ దగ్గర మాత్రమే మనం బై చేస్తుంటాం అని చెప్పాం. ఏ జోన్ అది? ఇలా అప్ ట్రెండ్లో పైకి వెళ్తూ ఉన్నప్పుడు కిందకు వచ్చి అగైన్ పైకి ర్యాలీ అవుతున్నప్పుడు, స్వింగ్ లో ఫామ్ చేసి అగైన్ ర్యాలీ అవుతున్నప్పుడు ఆ లో ఫామ్ చేసిన ఏరియా మనకి వాల్యూ ఏరియా, ఆ హయ్యర్ లో ఏదైతే మనకి అప్ ట్రెండ్లో కనిపిస్తుంటుందో అక్కడ మనం అప్ ట్రెండ్లో బై చేస్తుంటామని చెప్పానా. ప్రైస్ రివర్సల్ తీసుకుంటుంది, కింద నుంచి పైకి వెళ్తున్న ప్రైస్ ని ఇనిషియల్ గానే మనం ఎలా తెలుసుకోవచ్చు అనేది ఫస్ట్ మనం మాట్లాడుకుందాం. ఇది అప్ ట్రెండ్ లో. అలాగే డౌన్ ట్రెండ్ లో కూడా అప్ ట్రెండ్ లో మనం బై చేయాలనుకుంటున్నా, డౌన్ ట్రెండ్ లో మనం సెల్ చేయాలనుకుంటున్నా, ఒక పర్టికులర్ వాల్యూ పాయింట్ దగ్గర వరకు మనం వెయిట్ చేసి ట్రేడ్ ని తీసుకోవాలనుకుంటే అది మనం ట్రెండ్ లైన్స్ ని యూజ్ చేసి ఎలా కన్ఫర్మేషన్ తీసుకోవచ్చు అనేది మొదట కవర్ చేద్దాం. తర్వాత ఇంపార్టెంట్ టాపిక్ అండ్ సింపుల్ టాపిక్, ఒక అప్ ట్రెండ్ డౌన్ ట్రెండ్ గా మారిందని మనం తెలుసుకోవడానికి మనకు కావాల్సిన కన్ఫర్మేషన్ ఏంటి? మనం చూస్తున్న పాయింట్లో చార్ట్లో ఏదో ఒక ట్రెండ్ ఉంటుంది, అది అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్, సైడ్ వేస్ ఏదో ఒకటి ఉంటుంది. బట్ అది చేంజ్ అయిందని తెలుసుకోవడానికి, స్పెషల్లీ అప్ ట్రెండ్ డౌన్ ట్రెండ్ గాను, డౌన్ ట్రెండ్ అప్ ట్రెండ్ గాను చేంజ్ అయింది తెలుసుకోవడానికి మనకు కావాల్సిన కన్ఫర్మేషన్, అది కూడా చార్ట్ ని చూస్తున్నప్పుడు ఏంటనేది సెకండ్ టాపిక్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ టాపిక్ ఇవాళ వీడియోలో, అప్ ట్రెండ్ అనగానే బై గుర్తొచ్చేస్తుంది. బట్ గుర్తుంచుకోవాల్సింది, మనం చూస్తున్న టైం ఫ్రేమ్ ఏంటి, అక్కడి నుంచి లోయర్ టైం ఫ్రేమ్స్ లో ఏదైనా డిఫరెంట్ ట్రెండ్ మనకు కనిపిస్తుందా? ఇఫ్ ఇన్ కేస్ ఆ డిఫరెంట్ ట్రెండ్ లోయర్ టైం ఫ్రేమ్స్ లో కనిపిస్తుంటే మనం ట్రేడ్ని తీసుకుంటుంటే, ఒకవేళ అది ఇంట్రాడే కానీ ఈవెన్ స్వింగ్ ట్రేడ్ తీసుకుంటున్నా లోయర్ టైం ఫ్రేమ్స్ కూడా మనం ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి హైయర్ టైం ఫ్రేమ్ ఒక దగ్గర, లోయర్ టైం ఫ్రేమ్ ఒక దగ్గర పెట్టి సైడ్ బై సైడ్ కంపారిజన్ కూడా చేసే ప్రయత్నం చేద్దాం. దీని ద్వారా అడ్వాంటేజ్ ఏంటంటే, ఇంకెప్పుడైనా మీరు ఏదైనా హైయర్ టైం ఫ్రేమ్ లో ట్రెండ్ ని చూస్తుంటే వెంటనే దాన్ని చూసి లోయర్ టైం ఫ్రేమ్స్ లో చెక్ చేయకుండా మీరు ట్రేడింగ్ యాక్టివిటీని తీసుకోరు. పర్టికులర్లీ బిగినర్స్ ఈ డిఫరెన్స్ ఉంటుందన్న విషయాన్ని అయితే అర్థం చేసుకోవాలి. ఓకే, మన వీడియోని స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నది టైం ఫ్రేమ్స్ గురించి. లైక్ స్కాల్పింగ్ చేస్తున్న వాళ్ళు, ఇంట్రాడే చేస్తున్న వాళ్ళు, స్వింగ్ ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళు, పొజిషనల్ అండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళు ఏ టైం ఫ్రేమ్స్ లో ట్రెండ్స్ ని అనాలిసిస్ చేయాలి, లైక్ చార్ట్స్ ని కానీ క్యాండిల్ స్టిక్స్ ని కానీ ఏ టైం ఫ్రేమ్స్ లో అనాలిసిస్ చేయాలి. అనాలిసిస్ కి ఒక టైం ఫ్రేమ్ ఉంటుంది, ఓవరాల్ అనాలిసిస్ కి, చార్ట్ అనాలిసిస్ కి. ట్రేడ్ ఎగ్జిక్యూషన్ కి మీన్స్ ట్రేడ్ ఎంట్రీకి కానీ ఎగ్జిట్ కి కానీ వేరొక టైం ఫ్రేమ్ ఉంటుంది. బేస్డ్ అప్ ఆన్ పర్సన్ నేచర్, అది ట్రేడరా ఇన్వెస్టరా అండ్ ఆ ట్రేడర్లో కూడా ఉన్న డిఫరెంట్ కేటగిరీస్ని బట్టి ఏ టైం ఫ్రేమ్స్ని మనం సెలెక్ట్ చేయాలి. అండ్ ఈ ఎంటైర్ టైం ఫ్రేమ్ రిలేటెడ్గా బిగినర్స్కి వచ్చే ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా నెక్స్ట్ వీడియోలో మనం డీటెయిల్గా మాట్లాడుకోబోతున్నాం. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడే మీరు ఒకవేళ ఇంట్రాడే చేస్తుంటే రెగ్యులర్గా యూజ్ చేసే టైం ఫ్రేమ్స్ ఏంటి ఒకసారి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. స్వింగ్ ట్రేడింగ్ చేస్తున్నా మీరు యూజ్ చేసే టైం ఫ్రేమ్స్ ఏంటి? మీరు ఒకవేళ బిగినర్ అయినా పర్లేదు, మీ వ్యూ ఒకసారి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. టైం ఫ్రేమ్ రిలేటెడ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసే కంటెంట్ ఉంటుంది కదా, వీడియో ఎండ్లో మన సబ్స్క్రైబర్స్ ట్రేడింగ్ రిలేటెడ్గా రెగ్యులర్గా చూస్తున్న టైం ఫ్రేమ్ ఇది, స్వింగ్ ట్రేడింగ్ రిలేటెడ్గా రెగ్యులర్గా చూస్తున్న టైం ఫ్రేమ్ ఇది అని నేను మెన్షన్ చేయడానికి అయితే ఉంటుంది. ఒకవేళ మీరు ఫాలో అవుతుంటే మెన్షన్ చేయండి, లేదు మీకు ఒక క్లారిటీ లేదు, మీరు అంత యాక్టివ్ ట్రేడర్ కాదు, మీరు ఆ టైం ఫ్రేమ్ని అలా ఫిక్స్ అవ్వలేదు, ఏదో ఒక టైం ఫ్రేమ్ చూస్తున్నారంటే ఇట్స్ ఓకే. బట్ మీరు పర్టికులర్గా ఒక టైం ఫ్రేమ్కి ఫిక్స్ అయ్యారు, ఇంట్రాడేలో ఇదే టైం ఫ్రేమ్, స్వింగ్ ట్రేడింగ్కి ఇదే టైం ఫ్రేమ్ అనుకుంటున్నారంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో ఎండింగ్లో మన ఫ్రెండ్స్ కూడా ఈ టైం ఫ్రేమ్స్ని ఫాలో అవుతున్నారని సబ్స్క్రైబర్స్కి చూపించే ప్రయత్నం చేస్తారు. ఓకే, మన వీడియోని స్టార్ట్ చేద్దాం. అండ్ వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు ఒకవేళ మన ఛానల్కి కొత్తగా వచ్చి వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, ఆల్రెడీ ఎఫ్ఎన్ఓ సిరీస్ కంప్లీట్ అయింది. ఇన్ కేస్ మీకు ఛానల్ వాల్యుబుల్ అనిపిస్తే దెన్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి. ఓకే, మన కంటెంట్లోకి మూవ్ అవుదాం. అప్ ట్రెండ్లో ఉంటున్నప్పుడు మనం హయ్యర్ లోస్ కోసం వెయిట్ చేస్తాం, అక్కడికి వచ్చాక మనం బయింగ్ యాక్టివిటీని తీసుకుంటూ ఉంటామని చెప్పాను కదా. మరి హయ్యర్ లోస్ దగ్గరికి వచ్చిన తర్వాత మనం బయింగ్ యాక్టివిటీ తీసుకోవడానికి మనకు ఉండాల్సిన కన్ఫర్మేషన్ ఏంటి? మీన్స్ ఇక్కడ నుంచి మార్కెట్ ఇలా రివర్స్ అవుతూ ఉంటే అప్ ట్రెండ్లో ఇంకా పైకి పోతుందని ఇక్కడ నుంచి మనం బై చేయాలంటే మనం ఎటువంటి యాక్టివిటీని విత్ రెస్పెక్ట్ టు ట్రెండ్ లైన్స్ గమనించాలనే దాని గురించి నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక దగ్గర మనం బై చేస్తున్నా సెల్ చేస్తున్నా అది మనం మల్టిపుల్ ఫ్యాక్టర్స్ని కన్సిడరేషన్లోకి తీసుకొని చేయొచ్చు. ఇప్పుడు నేను చెప్తున్నది వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. కమింగ్ డేస్లో మనం క్యాండిల్ స్టిక్స్ని మాట్లాడుకుంటామా? ఇక్కడ ఫామ్ అవుతున్న క్యాండిల్ స్టిక్స్లో రివర్సల్ క్యాండిల్ స్టిక్స్ ఫామ్ అవుతున్నా, ఈవెన్ ఫిబొనాచి రిట్రేస్మెంట్స్ కానీ, అండ్ ఈవెన్ ట్రెండ్ లైన్స్ అంటే మనం ఇలా డ్రా చేసుకునే సైడ్ లైన్సే కాకుండా మనకి హారిజాంటల్గా ఉండే సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్లు కూడా కనిపిస్తుంటాయి కదా, మనం చార్ట్ పైన గమనిస్తుంటాం కదా. ఈవెన్ ఆ లెవెల్ దగ్గరికి ప్రైస్ ఫాలో అవుతుందని మనకు అనిపిస్తున్నా వాటిల్ని బేస్ చేసుకుని కూడా మనం ఇలా రివర్సల్ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుందన్న కన్విక్షన్ ని ఫామ్ చేయొచ్చు. క్యాండిల్ స్టిక్స్ ని మాట్లాడుకుంటున్నప్పుడు నేను డిస్కస్ చేస్తాను ఇలా రివర్సల్ క్యాండిల్ స్టిక్స్ ఏవే ఉన్నాయని. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుతున్నప్పుడు మనం డిస్కస్ చేద్దాం. అండ్ ఫిబొనాచి రిట్రేస్మెంట్స్, ఇతర ఇండికేటర్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా ఇలా ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ ని డిస్కస్ చేద్దాం. కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్నది వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్గా కన్సిడరేషన్లోకి తీసుకోండి. ఇదే ఎగ్జాక్ట్గా, ఇదే 100% ఇది నేను ఫాలో అయిపోతాను మార్కెట్లో అని కాకుండా, ఇప్పుడు నేను చెప్తున్న ప్రతి ఒక్క దాన్ని కూడా నేర్చుకుంటూ మార్కెట్లో ప్రాక్టీస్ చేస్తూ రండి.
మన ఈక్విటీ సిరీస్లో మీరు గమనిస్తే ఈ పార్ట్లో ఇక్కడ మనం యాక్చువల్ ట్రేడ్స్ని తీసుకుంటాం, నేర్చుకున్న వాటన్నిటిని సమప్ చేస్తూ మార్కెట్ని ఎలా గమనించాలి, వాటిని మనం మార్కెట్లో ఎలా అప్లై చేయాలని రియల్ ట్రేడ్స్ని మార్కెట్లో తీసుకుంటాం. అప్పుడు ఈ ఫ్యాక్టర్స్ అన్నిటిని కంబైన్ చేస్తుంటే ఒక స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ అండ్ హైయర్ ప్రాబబిలిటీ ఉండే ట్రేడ్ని గమనించాలి అని తీసుకోవాలనే దాని రిలేటెడ్గా లేటర్ ద ఫేజ్ ఈక్విటీ సిరీస్లో మాట్లాడుకుంటాం. సో ఒక దగ్గర బై ఆర్ సెల్ చేయడం ఈజీయే, బట్ అక్కడే ఎందుకు చేస్తున్నాం, దానికంటే ఎక్కువ తక్కువ ఎందుకు చేయట్లేదు, స్టాప్ లాస్ ఎందుకని ఎగ్జాక్ట్గా మనం అక్కడే పెడుతున్నాం అని తెలుసుకోవడం, ఆ లాజిక్ ఫామ్ చేసుకోవడం చాలా కష్టం. కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ దగ్గర కూడా మీరు అటెన్షన్ పే చేసి దాంట్లో ఉన్న ఎసెన్స్ని నేర్చుకుంటుంటేనే ఆ పాయింట్లో నేను చెప్తున్నది మీకు ఈజీగా మైండ్లోకి వెళ్తుంది. లేదంటే అక్కడ మీరు బై హ్యాక్ చేస్తున్నట్లు ఉంటుంది, గుర్తు పెట్టుకోవాలని ప్రయత్నిస్తారు, ఓకే ఇలా చేస్తే ఇలానా, ఇలా చేస్తే ఇలానా అని. దానివల్ల ఎటువంటి యూజ్ ఉండదు. సో ప్రజెంట్ మాట్లాడుకుంటున్న టాపిక్లో ఒక అప్ ట్రెండ్లో ప్రైస్ ఫాలో అవుతున్నప్పుడు మళ్ళీ రివర్సల్ తీసుకుంటుంది అక్కడి నుంచి అని మనం ఎలా తెలుసుకోవచ్చు, ఇది ఈజీగా మీకు గుర్తుండడం కోసం ఇలా మైండ్లో ఉంచుకోండి. ఎప్పుడైనా ప్రైస్ ఒక డైరెక్షన్లో మూవ్ అవుతుందంటే అది అప్ ట్రెండ్లో మీకు కనిపిస్తుంది అంటే డౌన్ సైడ్ మీరు ఒక లైన్ డ్రా చేయండి, డౌన్ ట్రెండ్లో మీకు వెళ్తుందంటే అప్ సైడ్ మీరు ఒక లైన్ డ్రా చేయండి. ఆ లైనే మనకు ఒక ఇండికేషన్ ప్రైస్ యొక్క డైరెక్షన్ చేంజ్ అయిందని చెప్పడానికి. ఇది ఒకసారి ఇమేజ్లో గమనిద్దాం, తర్వాత నేను మిమ్మల్ని రియల్గా చార్ట్స్లోకి తీసుకువెళ్ళి కూడా ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు గమనిస్తున్నారు ప్రైస్ కొంతవరకు ర్యాలీ అయింది, కరెక్ట్ అయింది, ర్యాలీ అయింది, కరెక్ట్ అయింది, ర్యాలీ కరెక్షన్ అండ్ అగైన్ ర్యాలీ. పర్టికులర్ పాయింట్లో మీరు ఈ పాయింట్లో ఉన్నారు, సో అగైన్ ర్యాలీ అవుతుందని మీకు ఎలా అర్థం అవుతుంది, ఆర్ పర్టికులర్గా ఈ పాయింట్లో ఉన్నారు అగైన్ ర్యాలీ అవుతుందని మీరు అలా అర్థం చేసుకోవచ్చు. అంటే బిగ్గర్ పిక్చర్లో మీరు డ్రా చేసే ట్రెండ్ లైన్ ఇలానే ఉంటుంది, ఇది అప్ ట్రెండ్ అని అనుకోవడానికి మీరు ఇలానే డ్రా చేస్తారు. కానీ లోయర్ టైం ఫ్రేమ్స్లోకి వెళ్ళో లేకపోతే ఇక్కడ మీరు కనిపిస్తున్నా సరే ఇక్కడ మీకు ప్రైస్ ఫాల్ అవుతున్న దగ్గర మీరు అనదర్ ట్రెండ్ లైన్ని డ్రా చేయొచ్చు. సో ఇక్కడ మీరు గమనిస్తే ఇలా ఆ ప్రైస్ డౌన్ సైడ్ ఫాలో అవుతుంది కాబట్టి ఇందాక మనం మాట్లాడుకున్న దాని ప్రకారం ప్రైస్ డౌన్ ఉంటే అప్ సైడ్ ఒక ట్రెండ్ లైన్ని డ్రా చేస్తాం. ఎంతవరకు అయితే వీక్నెస్ ఉంటుందో మోస్ట్లీ ప్రైస్ అదే డైరెక్షన్లో అలా మూవ్ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఆ ట్రెండ్ని బ్రేక్ చేసి అప్ సైడ్కి మూవ్ అయినప్పుడు ఇలా ప్రతి దగ్గర కూడా మీరు గమనిస్తే ప్రైస్ ఆ ట్రెండ్ లైన్ని బ్రేక్ చేసి అప్ సైడ్కి మూవ్ అయినప్పుడు మాత్రమే మనకు అదొక ఇండికేషన్ ఫర్దర్గా ప్రైస్ టాప్ సైడ్కి మూవ్ అవడానికి పాసిబిలిటీ ఉంటుందని. ఇది మనం చార్ట్స్ పైన గమనిద్దాం. లాస్ట్ మంత్ నవంబర్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో మీరు గమనిస్తే ప్రైస్ ఓ డైరెక్షన్లో టాప్ సైడ్కి మూవ్ అవుతుంది. సో దీన్ని మనం ఒకవేళ ట్రెండ్ లైన్తో డిఫైన్ చేయాలని ప్రయత్నిస్తే ఇలా మనకు ఒక హయ్యర్ హైస్ ప్యాటర్న్ అయితే కనిపిస్తుంది, హయ్యర్ హైస్ హయ్యర్ లోస్ ప్యాటర్న్ అయితే ఫామ్ చేసింది. సో మీరు ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో మార్కెట్ని గమనిస్తూ ఉంటే ఫర్దర్గా కూడా ఇక్కడ నుంచి మీరు మార్కెట్ ఇదే స్ట్రక్చర్ని మెయింటైన్ చేస్తుంది, టాప్ సైడ్కే వెళ్తుంది అనుకుంటే దాన్ని మీరు వెయిట్ చేస్తారు. దేనికోసం వెయిట్ చేస్తారు, ఈసారి ప్రైస్ ఇక్కడ నుంచి ఫాల్ అయ్యి మీరు డ్రా చేసిన ట్రెండ్ లైన్ దగ్గరికి వస్తుందని. ఇలా ప్రైస్ ఫాల్ అయ్యి ఈ ట్రెండ్ లైన్ దగ్గరికి వచ్చింది కదా అని మనం బై చేస్తామా, లేదు. బికాస్ కొన్నిసార్లు ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసి డౌన్ సైడ్కి కూడా ఇంతవరకు ఫాల్ అయ్యి అగైన్ ట్రెండ్ లైన్ దగ్గరికి రావచ్చు. అందుకే మనం ఏం చేస్తామంటే ఇంకొక ట్రెండ్ లైన్ని ఈ ప్రైస్ ఫాల్కి రిలేట్ చేస్తూ ఒక లైన్ని మనం డ్రా చేస్తాం. సో అది ఎగ్జాక్ట్గా ఈ లైన్ దగ్గర ఆగిపోవాలంటే ఎక్కడి వరకైనా డ్రా చేయొచ్చు, బట్ కంఫర్టబుల్గా ఉండే దగ్గర వరకు మనం ఒక లైన్ని డ్రా చేసి ఈ పడుతున్న ప్రైస్ ఈ లైన్ని బ్రేక్ చేసి టాప్ సైడ్కి వచ్చి క్లోజ్ అయితే ఆర్ సస్టైన్ అయితే అప్పుడు బయింగ్ యాక్టివిటీ తీసుకునే ప్రయత్నం చేస్తాం. సో ఇది ట్రెండ్ అనే కాదు, యూజువల్గా నార్మల్గా చార్ట్ని చూస్తున్నప్పుడు కూడా ప్రైస్ ఇలా ఫాలో అవుతుంది పర్టికులర్ డైరెక్షన్లో. ఒకవేళ మీకు అప్ సైడ్ ట్రేడ్ తీసుకోవాలనే ఒక వ్యూ ఉందనుకోండి, దెన్ ఎక్కడ మీరు ట్రేడ్ తీసుకుంటారు, ఇక్కడ ఒక బులిష్ క్యాండిల్ కనిపించింది, ఇక్కడ ఒక బులిష్ క్యాండిల్, ఆర్ ఇక్కడ ఒక బులిష్ క్యాండిల్, ఈవెన్ ఇక్కడ కూడా ట్రెండ్ లైన్ బ్రేక్ చేసి పైన క్లోజ్ అయినట్టే ఇక్కడ మనం ఫేక్ అవుట్ అవడానికి పాసిబిలిటీ ఉంది. ఇలా మీరు చూసుకొని ఒక లైన్ డ్రా చేసుకుంటూ వచ్చి ఎప్పుడైతే ప్రైస్ ఆ లెవెల్ అబోవ్ సస్టైన్ అయిందని మీరు అనుకుంటారో ఆ లెవెల్ దగ్గర మీరు ట్రేడింగ్ యాక్టివిటీ తీసుకుంటే ఇంకా ఫర్దర్ ప్రైస్ యాక్షన్ ఎలా ఉంటుందంటే ఈ లెవెల్ ని బ్రేక్ చేసి టాప్ సైడ్కి వచ్చిన తర్వాత ఒక రీట్రేస్మెంట్ కోసం వెయిట్ చేసి ఈ జోన్ దగ్గర యాక్చువల్గా బై తీసుకుంటుంటాం. కాకపోతే అదంతా పక్క నుంచండి, టు ద కాన్సెప్ట్ స్టిక్ అయితే ప్రైస్ ఒక డైరెక్షన్ లో మూవ్ అవుతున్నప్పుడు మనం డ్రా చేసే ట్రెండ్ లైన్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో అది మన ఎంట్రీ పాయింట్ అవుతుంది. యాక్చువల్గా స్కాల్పింగ్ లో మెజారిటీ ఆఫ్ రోల్ ప్లే చేసేది ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న కాన్సెప్టే. అప్ ట్రెండ్ లో హయ్యర్ లోస్ దగ్గర బై చేసేందుకు ప్రయత్నిస్తాం, అదే డౌన్ ట్రెండ్ లో లోయర్ హైస్ దగ్గర సెల్ చేసేందుకు ప్రయత్నిస్తాం. సో లోయర్ హైస్ దగ్గర సెల్ చేయాలంటే ప్రైస్ ఇలా పెరుగుతున్న ప్రైస్ పుల్ బ్యాక్ లో పెరుగుతున్న ప్రైస్ ఫాలో అవుతుందంటే ఎక్కడ మనకు కన్ఫర్మేషన్ వస్తుంది నెక్స్ట్ ప్రైస్ ఫాలో అవుతుందని. ఇందాక మనం ఏమనుకున్నాం, ప్రైస్ ఫాలో అవుతూ ఉంటే మీన్స్ డౌన్ సైడ్ ప్రైస్ ఉంటే డౌన్ అంటే ఆపోజిట్ ఏంటి అప్ సైడ్ మనం ఒక లైన్ని డ్రా చేస్తాం. కానీ ఇక్కడ ప్రైస్ అప్ సైడ్ మూవ్ అవుతుంది కాబట్టి ఇది ఎప్పుడు బ్రేక్ అవుతుందని తెలుసుకోవడానికి డౌన్ సైడ్ మనం ఒక ట్రెండ్ లైన్ని డ్రా చేస్తాం. ఆ ట్రెండ్ లైన్ ఎప్పుడైతే ప్రైస్ బ్రేక్ చేసి డౌన్ సైడ్ సస్టైన్ అవుతుందో ఇన్ సమ్ టైమ్స్ ఇక్కడ నుంచి కొంతవరకు ప్రైస్ అగైన్ ట్రెండ్ లైన్ సైడ్ మూవ్ అయ్యి మళ్ళీ ఫాలో అవుతుంది. బట్ ఈ కాన్సెప్ట్ని మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. బట్ యాజ్ ఆఫ్ నౌ
ఎప్పుడైతే మన ట్రెండ్ లైన్ బ్రేక్ అవుతుందో, ఈ పుల్ బ్యాక్ రిలేటెడ్ గా డ్రా చేసుకున్న ట్రెండ్ లైన్ బ్రేక్ అవుతుందో అప్పుడు మన ఎంట్రీని తీసుకునేందుకు మనం ప్రయత్నిస్తాం. ఇది ఇక్కడ ఇలా గమనించవచ్చు. ప్రైస్ ర్యాలీ అవుతున్నప్పుడు ఒక ట్రెండ్ లైన్ డ్రా చేస్తాం. ఆ ట్రెండ్ లైన్ బ్రేక్ అయినప్పుడు ఇది సింగిల్ క్యాండిల్ తోనే బ్రేక్ అయిపోయింది. బట్ అలా కాకుండా ఇలా పెరుగుతున్నప్పుడు ఒక ట్రెండ్ లైన్ ని డ్రా చేసి అది బ్రేక్ అయి సస్టైన్ అయినప్పుడు డౌన్ సైడ్ ఒక క్యాండిల్ క్లోజ్ అయినప్పుడు ట్రేడ్ ని తీసుకుంటే ఫర్దర్ గా మనకి బెటర్ ప్రాబబిలిటీ ఉంటుంది ఇంకా డౌన్ సైడ్ కి ఫాలో అవడానికి. ఇది 100% లేదు. కొన్నిసార్లు మీరు ఇలా డ్రా చేశాక ప్రైస్ ఇలా ఫాలో అయ్యి అగైన్ రివర్సల్ తీసుకొని ఇదే ట్రెండ్ లైన్ ని రెస్పెక్ట్ చేస్తూ మళ్ళీ కూడా కంటిన్యూ అవ్వచ్చు. ఇలా ఫేక్ మూవ్స్ మనకి లోయర్ టైం ఫ్రేమ్స్ లో ఎక్కువ ఉంటాయి. లైక్ 1 minute 3 minute అలా ఉంటుంటాయి ఎక్కువ. కాబట్టి మినిమం 5 minute టైం ఫ్రేమ్ ని మనం ఇక్కడ కన్సిడరేషన్లోకి తీసుకుంటాం. సో నెక్స్ట్ మాట్లాడబోయే కాన్సెప్ట్ టైం ఫ్రేమ్ కాన్సెప్టే. ఆ టైం ఫ్రేమ్స్ లో ఇంట్రాడే కానీ స్కాల్పింగ్ కానీ స్వింగ్ ఆర్ పొజిషన్ ఈవెన్ ఇన్వెస్ట్మెంట్ కి మనం ఎటువంటి టైం ఫ్రేమ్స్ ని చెక్ చేయాలనేది నేను క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ మల్టీ టైం ఫ్రేమ్ అనాలిసిస్ ని కూడా నెక్స్ట్ కమింగ్ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ యాజ్ ఆఫ్ నో ఇది యూజువల్ గా అప్ ట్రెండ్ డౌన్ ట్రెండ్ అనే కాదు, ఏదైనా ఒక పర్టికులర్ ప్రైస్ డౌన్ సైడ్ మూవ్ అవుతుంది, అది ఎప్పుడు మళ్ళీ రివర్సల్ అవుతుందని తెలుసుకోవడానికి కూడా మనం ఈ ట్రెండ్ లైన్ యూజ్ చేస్తూ ఉంటాం. లైక్ ఇలా ఫాలో అవుతున్న ఈ పాయింట్లో మీరు ఇక్కడ ప్రైస్ని చూస్తున్నారంటే ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ ఇలా డ్రా చేస్తారు. సో కొన్నిసార్లు మనం అనుకుంది జరుగుతూ ఉంటుంది. ఆ ప్రైస్ మనం అనుకున్న డైరెక్షన్ నుంచి బ్రేక్అవుట్ వచ్చిందన్న కన్ఫర్మేషన్ మనకి ఎర్లీగా తెలుసుకోవడం కోసం ఈ ట్రెండ్ లైన్ మనకు కొన్నిసార్లు హెల్ప్ చేస్తుంటుంది, కొన్నిసార్లు అది ఫేక్ కూడా అవుతూ ఉంటుంది. సో దీన్ని బేస్ చేసుకుని ఎంట్రీ తీసుకోవడం ఇంపార్టెంట్ కాదు, ఎక్కడ స్టాప్ లాస్ని పెడుతున్నాం, టార్గెట్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనేది పాయింట్. అది ఫర్దర్గా వస్తున్న కాన్సెప్ట్స్లో మీరు తెలుసుకుంటారు. వీడియో చూస్తున్నారు, నచ్చిందా? ఈ వీడియోలో మీరు ఇప్పటివరకు చూస్తున్న కంటెంట్ మీకు వాల్యుబుల్గా అనిపిస్తూ మేము పెడుతున్న ఎఫర్ట్స్ని ఎంకరేజ్ చేయాలనుకుంటే పాసిబుల్ ఈ వీడియోని లైక్ చేసి అండ్ ఇది షేర్ చేయగలిగే కంటెంట్ అని మీరు అనుకుంటే దెన్ మన వాళ్ళతో ఈ కంటెంట్ని షేర్ చేయడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ. మనం చార్ట్ని చూసే పాయింట్ ఆఫ్ టైంకి మేబీ మార్కెట్ అప్ ట్రెండ్లో అయినా ఉండొచ్చు, డౌన్ ట్రెండ్లో అయినా ఉండొచ్చు. సో మనం చూస్తున్న పర్టికులర్ టైంలో ఉన్న ట్రెండ్ ఎప్పుడు మారుతుంది. సో మనం అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు చార్ట్ని చూస్తుంటే అది డౌన్ ట్రెండ్కి మారింది మీన్స్ ట్రెండ్ చేంజ్ అయింది అనేది ఎలా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. వాటి రిలేటెడ్గా మనం గమనించాల్సిన చార్ట్ అబ్జర్వేషన్స్ ఏంటనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సో ఇక్కడ మీరు గమనిస్తే కంటిన్యూస్గా చార్ట్ అప్ ట్రెండ్లో ఉంది. హయ్యర్ హైస్, హయ్యర్ లోస్, హయ్యర్ హైస్, హయ్యర్ లోస్, హయ్యర్ హైస్. ఇక్కడ వరకు బాగానే ఉంది. నెక్స్ట్ హయ్యర్ లో ఫామ్ చేసి ఉండాల్సింది మీన్స్ ఇక్కడికి వచ్చి అగైన్ ఇలా మార్కెట్ ర్యాలీ అయి ఉండాల్సింది అప్ ట్రెండ్లోనే కంటిన్యూ అవ్వాలంటే, కానీ అలా ర్యాలీ అవ్వకుండా డౌన్ సైడ్కి మార్కెట్ ఫాలో అయింది. సో ఇప్పటి వరకు జరిగింది ఏంటి, ఇక్కడ హయ్యర్ హైస్, హయ్యర్ లోస్. ఏ లో కూడా ప్రీవియస్ లో కంటే బిలో ఫాలో అవ్వలేదు. ఈ లో కంటే ఈ లో చిన్నదిగా ఉంది మీన్స్ ఈ లో కంటే ఈ లో డౌన్ అయినట్టు మనకు కనిపిస్తూ ఉంటుంది. కానీ అక్కడ ఎగ్జాక్ట్గా ఒక హారిజాంటల్ లైన్ని డ్రా చేసామంటే అప్పుడు మనకు ఐడియా వస్తుంది ఈ లో ఎక్కడ ఉంది. ఇక ప్రీవియస్గా ర్యాలీ అయి నెక్స్ట్ ఫామ్ అయిన లో ప్రీవియస్లో కంటే డౌన్ అయిందా లేదా అని ఒక హారిజెంటల్ లైన్తో మనకు అర్థమవుతుంది. ఎగ్జాక్ట్గా ప్రీవియస్ లో కంటే కూడా హైలోనే ఉండాలా ఆర్ అంతకంటే ఫాలో అవ్వకూడదా అంటే కొన్ని సందర్భాల్లో ఫేక్గా కూడా మూవ్ అవుతుంది. ప్రీవియస్ లో కంటే కూడా డౌన్ సైడ్కి వస్తుంది కానీ సస్టైన్ అవ్వదు. అగైన్ టాప్ సైడే క్లోజ్ అవ్వడం అరెల్స్ ఇంకొకటి అయినా సరే ఇమీడియట్గా రివర్సల్ తీసుకొని ఆ ట్రెండ్లోనే మార్కెట్ మూవ్ అయ్యేందుకు ప్రయత్నిస్తుంది ఫర్ అప్ ట్రెండ్లోనే ఉంటే. సో ఫస్ట్లో మాట్లాడుకున్నట్టు అప్ ట్రెండ్ అంటే హయ్యర్ హైస్, హయ్యర్ లోస్. ఈ స్ట్రక్చర్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో దెన్ ప్రెజెంట్ ఉన్న ట్రెండ్ చేంజ్ అయింది అనేది మనం అర్థం చేసుకుంటాం. సో ఇది ఇక్కడ ఎప్పుడు తెలిసింది మనకి ట్రెండ్ చేంజ్ అయింది అనేది, ఇలా ర్యాలీ అయిన తర్వాత కూడా ఫాలో అవుతున్నప్పుడు ఇమీడియట్గా మనకు తెలియదు. ఫస్ట్ ఆ ట్రెండ్ అనేది ఏదైతే మనం డ్రా చేసుకుంటామో అది బ్రేక్ అయింది. ఒకసారి అది రిమూవ్ చేస్తాను ఇంకా క్యాండిల్ స్టిక్స్ నీట్గా కనిపిస్తాయి. సో ఇక్కడ మీరు గమనించారంటే ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయింది ఈ క్యాండిల్తో, ఈ రెడ్ క్యాండిల్తో. అదొక సార్ట్ ఆఫ్ సిగ్నల్ ప్రెజెంట్ ఉన్న ట్రెండ్ చేంజ్ అవడానికి పాసిబిలిటీ ఉందని. ఆ ట్రెండ్ లైన్ బిలో క్లోజ్ అయింది. ఈవెన్ ఇక్కడ కూడా మనం ట్రెండ్ చేంజ్ అయిందని అనుకోకూడదు, ట్రెండ్ లైన్ బిలో ఫాలో అయింది కదా అని. బికాస్ ప్రీవియస్ లో ఈ పాయింట్ ఉంది కదా, పర్టికులర్ పాయింట్ ఇక్కడ లో ఫామ్ చేసిన పాయింట్ ఉంది కదా, ఆ లోన్ ఎప్పుడైతే మార్కెట్ బ్రేక్ చేసిందో అప్పుడు మనకి స్ట్రక్చరల్గా అప్ ట్రెండ్ ప్రీవియస్గా ఉన్న అప్ ట్రెండ్ని మార్కెట్ బ్రేక్ చేసినట్టు. ఇదే కాదు ఇంకొక ఎగ్జాంపుల్ని కూడా చూద్దాం. బట్ ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది అప్ ట్రెండ్కి మనం అనుకున్న స్ట్రక్చర్ లైక్ హయ్యర్ హైస్, హయ్యర్ లోస్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో అప్పుడు మన ఎగ్జిస్టింగ్ ట్రెండ్ చేంజ్ అయిందని మనం అర్థం చేసుకోవాలి. దీంట్లో ఇంకాస్త సైకాలజీని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే హయ్యర్ లోస్, హయ్యర్ హైస్ వస్తున్నప్పుడు బయ్యర్స్ అండ్ సెల్లర్స్కి ఒక ప్రిడిక్టబిలిటీ ఉంటుంది లైక్ నెక్స్ట్ మూవ్ ఎలా ఉంటుంది అనేది. కానీ ఎప్పుడైతే ఈ స్ట్రక్చర్ బ్రేక్ అవుతుందో దెన్ బయ్యర్స్కి కాన్ఫిడెన్స్ ఉండదు. ఓకే అప్ ట్రెండ్ స్ట్రక్చర్ బ్రేక్ అయింది కాబట్టి ప్రీవియస్లో కంటే మార్కెట్ బిలో ఫాలో అవుతుందంటే ఇంకా ఫాలో అవుతుందని ఒక ఫియర్తో బయ్యర్స్ తగ్గుతారు. ఇది ఒక గుడ్ సెల్లింగ్ ఆపర్చునిటీ అని ఎవరైతే ట్రెండ్ లైన్స్ ఆర్ ఇతర ట్రేడింగ్ సెటప్స్తో షార్టింగ్ పొజిషన్ కోసం వెయిట్ చేస్తుంటారో వాళ్ళు మార్కెట్లో యాక్టివ్ అవ్వడం కారణంగా క్యాండిల్స్లో ఒక సూపర్ స్ట్రెంగ్త్ కనిపిస్తుంది. ప్రీవియస్గా ఉన్న క్యాండిల్స్ని గమనించండి, చాలా వీక్గా ఉంటాయి రెడ్ క్యాండిల్స్ కూడా.
ఇన్ టర్మ్స్ ఆఫ్ లెంత్ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బాడీ ఈ క్యాండిల్స్ మిగిలిన క్యాండిల్స్ కంటే కొంత స్ట్రాంగ్గా ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే ట్రెండ్ రివర్సల్ తీసుకుంటుంటుందో ఆ పాయింట్లో మనకి క్యాండిల్స్లో స్ట్రెంగ్త్ కనిపిస్తుంది. అది అప్ ట్రెండ్ డౌన్ ట్రెండ్గా మారుతున్నా, డౌన్ ట్రెండ్ అప్ ట్రెండ్గా మారుతున్నా ఆ రివర్సల్లోనే మనకి స్ట్రెంగ్త్ కనిపిస్తుంది. బయర్స్ ఆఫ్ సెల్లర్స్ దగ్గర నుంచి ఒక సూపర్ స్ట్రెంగ్త్ మనకు కనిపిస్తూ ఉంటుంది. అన్ని సందర్భాల్లో ఉంటుందంటే లేదు, బట్ అలాంటి స్ట్రెంగ్త్ ఉందంటే మోస్ట్లీ ఆ రివర్సల్ ఏవైతే ఒక ట్రెండ్ నుంచి ఇంకో ట్రెండ్కి మారే రివర్సల్ ఉందో ఆ రివర్సల్ రిలేటెడ్గా మనం కాన్ఫిడెన్స్ని అయితే బిల్డ్ చేయొచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ని చూద్దాం. ఈ అప్ ట్రెండ్ డౌన్ ట్రెండ్గా మారడంలో ఇంకొక ఎగ్జాంపుల్ని గమనిద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ చార్ట్. రీసెంట్ డేస్లో మీరు గమనిస్తే బ్యాంక్ నిఫ్టీలో కంటిన్యూస్గా టాప్ సైడ్ ర్యాలీ వచ్చింది. ఆల్మోస్ట్ 35,000 దగ్గర నుంచి నియర్ టు 42,000 వరకు కూడా బ్యాంక్ నిఫ్టీ కాన్స్టెంట్గా ర్యాలీ అయింది. ఇన్ బిట్వీన్ కరెక్షన్స్ కనిపిస్తున్నా కాన్స్టెంట్గా హైయర్ హైస్ హైయర్ లోస్ని ఫామ్ చేసుకుంటూ అప్ ట్రెండ్లోనే బ్యాంక్ నిఫ్టీ టాప్ సైడ్కి మూవ్ అయింది. హైయర్ హైస్ హైయర్ లోస్, హైయర్ హైస్ అగైన్ హైయర్ లోని ఫామ్ చేసి ఈసారి కూడా అగైన్ టాప్ సైడ్కి ర్యాలీ అవ్వాలనే ప్రయత్నం. కానీ అక్కడి నుంచి ఫామ్ అయిన రెడ్ క్యాండిల్స్ని ఒకసారి గమనించండి. ఈ జోన్లో యాక్చువల్గా ఇక్కడే మనకి స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. ఇంక ఇక్కడెక్కడ కూడా అంత రెడ్ క్యాండిల్ అంత స్ట్రెంగ్త్తో ఉన్న రెడ్ క్యాండిల్ అయితే ఫామ్ అవ్వలేదు. యూజువల్గా ట్రెండ్ రివర్సల్ అవుతుంది. మార్కెట్లో స్ట్రాంగ్గా సెల్లర్స్ షార్టింగ్ యాక్టివిటీ చేస్తున్న వాళ్ళు యాక్టివ్ అయ్యారనేది మనకి క్యాండిల్ ద్వారానే అర్థమవుతుంది. కాబట్టి మనం క్యాండిల్ స్టిక్స్లో కూడా మెయిన్ ఛానల్లో చేసిన వీడియోలో మీరు గమనిస్తే నేను క్యాండిల్ స్టిక్స్లో టైప్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఫస్ట్ క్యాండిల్ స్టిక్స్ ఒక బాడీ, విక్ అండ్ వాటి రిలేటెడ్గా సైకాలజీని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈవెన్ ఈ ఛానల్లో కూడా వచ్చే వీడియోస్లో నేను మీకు అవే ఇంపార్టెంట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బికాస్ హ్యామర్ ఫామ్ అయిందా, షూటింగ్ స్టార్ ఫామ్ అయిందా, డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాండిల్ స్టిక్స్ ఫామ్ అయ్యాయా లేదా అనేది రికగ్నైజ్ చేయడం ఎంత ఇంపార్టెంటో, క్యాండిల్ ఒక బాడీ అండ్ రెడ్ క్యాండిల్, గ్రీన్ క్యాండిల్లో టాప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ విక్ ఎంత ఎక్కువగా ఉంటే మనం ఎలాంటి సైకాలజీని అర్థం చేసుకోవాలి, సెల్లర్స్ అండ్ బయర్స్ రిలేటెడ్ కానీ అర్థం చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. సో ఒక పర్టికులర్ ట్రెండ్ కంటిన్యూ అవుతున్నప్పుడు ట్రెండ్ చేంజ్ అయింది, రివర్సల్ తీసుకుందని మనకి ఎప్పుడు అర్థం అవుతుందంటే అప్ ట్రెండ్కి అయితే హైయర్ హైస్ హైయర్ లోస్ ఈ ప్యాటర్న్ బ్రేక్ అయినప్పుడు. సో ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ వరకు హైయర్ హైస్ హైయర్ లోస్ వచ్చింది. ఇక్కడ ఇలా ఫాల్ అయిన తర్వాత అగైన్ రైజ్ అయింది. కానీ ప్రీవియస్ హై కంటే మార్కెట్ ర్యాలీ అవ్వకుండా అక్కడి నుంచి ప్రీవియస్ లోని బ్రేక్ చేస్తూ డౌన్ సైడ్కి ఫాల్ అయింది. సో మార్కెట్ ఎప్పుడైతే ప్రీవియస్ లోని బ్రేక్ చేసి డౌన్ సైడ్కి ఫాల్ అయిందో అంతకుముందు సేమ్ ట్రెండ్లో ఉన్న ఏదో ఒక స్వింగ్లో హై కూడా అక్కడ రెసిస్టెన్స్ని ఫేస్ చేస్తుంటే దెన్ అది ఇంకొక కన్ఫర్మేషన్ మనకి. మీన్స్ ప్రైస్ ఒక పాయింట్లో రెసిస్టెన్స్ని ఫేస్ చేస్తూ రీసెంట్గా సపోర్ట్ని అందుకుంటూ అలా మల్టిపుల్ టైమ్స్ ఇంపార్టెంట్గా నిలిచిన లెవెల్ కంటే మార్కెట్ బిలో ఫాల్ అవుతుందంటే మార్కెట్ రిలేటెడ్గా ఫర్దర్గా సెల్లింగ్ కనిపించడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ ఈసారి ర్యాలీ అవుతున్నప్పుడు కూడా ఈ లెవెల్ వచ్చి అబోవ్ సస్టైన్ అవుతుంటేనే మనం ఫర్దర్గా షార్ట్ టర్మ్ బులిష్ ఆర్ బై యాక్టివిటీ తీసుకోవడానికి మనకు ఒక కన్ఫర్మేషన్ దొరుకుతున్నట్టు. 38,375 అబోవ్ వచ్చి మార్కెట్ సస్టైన్ అవుతూ ఉంటేనే మనం బయింగ్ యాక్టివిటీ ఫర్ షార్ట్ టర్మ్ తీసుకుంటూ ఉంటాం. బట్ ఫర్ ఇంట్రాడే మనం డైలీ టైం ఫ్రేమ్ని చూసి కాదు కదా డిసైడ్ చేసేది మనం బై చాలా సెల్ చేయాలని, అది లోయర్ టైం ఫ్రేమ్స్లో చేస్తూ ఉంటాం. సో ఫర్దర్గా మార్కెట్ ర్యాలీ అవుతున్నప్పుడు మనం లోయర్ టైం ఫ్రేమ్స్లో ఇక్కడ బై ఆర్ సెల్ యాక్టివిటీ చేస్తున్నా మార్కెట్ ర్యాలీ అవుతూ ఈ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు మనం కొంత కాన్షియస్గా ఉండాలి. బికాస్ ఒకసారి రెసిస్టెన్స్ ఇంకొకసారి సపోర్ట్ తీసుకొని ఆ లెవెల్ని బ్రేక్ చేసి డౌన్ సైడ్ ఇలా ఫాలో అయింది. కాబట్టి ఈసారి ఆ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు సెల్ చేయడానికి, షార్ట్ పొజిషన్స్ని క్రియేట్ చేయడానికి బేర్స్ రెడీగా ఉంటారు. పాసిబిలిటీ ఉంటుంది అక్కడి నుంచి అగైన్ మళ్ళీ మనకి డౌన్ సైడ్కి రావడానికి. కాబట్టి ర్యాలీ అవుతున్నప్పుడు మనం డౌన్ సైడ్ బై పొజిషన్స్ని తీసుకుంటున్నా టాప్ సైడ్ ఎక్కడెక్కడ ఫర్దర్గా రెసిస్టెన్స్ ఫేస్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందని మనం అనాలిసిస్ని చేస్తున్నప్పుడు వీటిని కూడా మనం కన్సిడరేషన్లోకి తీసుకోవాల్సి ఉంటుంది. సో అప్ ట్రెండ్ డౌన్ ట్రెండ్కి మారుతుందంటే ఏమవుతుంది, ఫస్ట్ ట్రెండ్ లైన్ బ్రేక్ అవుతుంది, అది ఫస్ట్ ఇండికేషన్. కానీ ప్రతిసారి ట్రెండ్ లైన్ బ్రేక్ అయిన వెంటనే ట్రెండ్ చేంజ్ అయిపోయినట్టు కాదు. కొన్ని సందర్భాల్లో కొంతసేపు డౌన్ సైడ్కి వెళ్ళి అగైన్ మళ్ళీ రివర్సల్ వెళ్తుంది. సో కన్ఫర్మేషన్ కోసం మనం ఏం చేయాలి, ఆ హయ్యర్ హైస్ హయ్యర్ లో స్ట్రక్చర్ బ్రేక్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. ఒకవేళ మీరు చూస్తున్నది అప్ ట్రెండ్లో అయితే అప్ ట్రెండ్ డౌన్ ట్రెండ్ అవ్వడానికి అలా ఫాలో అవుతున్న దానికంటే ముందు మనకు ఒక లో ఫామ్ చేసి ఉంటుంది కదా, ఆ లో బ్రేక్ చేసేంత వరకు, బ్రేక్ చేసి క్లోజ్ అయ్యేంత వరకు కూడా మనం వెయిట్ చేయాలి. మార్కెట్ కొన్నిసార్లు ఆ లెవెల్ని రీటెస్ట్ చేయడానికి ఆ లెవెల్ అబోవ్ వచ్చి ట్రేడ్ అవ్వడానికి ప్రయత్నిస్తుంది. సో అగైన్ అక్కడ ఫెయిల్యూర్ జరిగింది, సెల్లర్స్ కంట్రోల్ తీసుకున్నారని ఒక క్లారిటీ మనకు ఫామ్ అయిన తర్వాత ఒకవేళ మనం ట్రేడ్ తీసుకుంటే అక్కడ ఇతర పారామీటర్స్ కూడా మనకు కన్వర్స్ అవుతూ ఉంటే, లైక్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ కానీ ఫండమెంటల్ ఆస్పెక్ట్స్ కానీ కన్వర్స్ అవుతూ ఉంటే దెన్ మన ట్రేడ్కి బెటర్ ప్రాబబిలిటీ ఉంటుంది. ఇక్కడ నిఫ్టీలో మీరు గమనిస్తే ఒక పాయింట్లో కాన్స్టెంట్గా ఫాల్ కనిపించింది. సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో మనం ఒక 2 ట్రెండ్ లైన్స్ని డ్రా చేసామంటే, డ్రా చేసినప్పుడు ఇంకొకటి కూడా గుర్తుంచుకోండి. సో ఇక్కడ ఇలా ప్లేస్ చేసి ఎగ్జాక్ట్గా వెతుకుతూ వాటిని మ్యాచ్ చేయడం కంటే కూడా ఏదో ఒక పర్టికులర్ పాయింట్లో మనకు అనిపించిన దగ్గర, ఇది బెస్ట్ అనుకున్న దగ్గర మీరు అలా డ్రా చేసేసేయండి. డ్రా చేసాక అడ్జస్ట్ చేయండి. ఓకే, ఇంకొంత మూవ్ చేస్తే ఇంకేదైనా మ్యాక్సిమం టచ్ పాయింట్స్ వస్తున్నాయా, వేటిల్ నేను ఇంకా కంబైన్ చేస్తుంటే ఇంకా మ్యాక్సిమం టచ్ పాయింట్స్ మీకు కనిపిస్తున్నాయా, వేటిల్ దగ్గరికి వెళ్తుంటే మ్యాక్సిమం క్యాండిల్స్ని మీరు కవర్ చేయగలుగుతున్నారని చూసుకొని
అక్కడ మీరు ట్రెండ్ లైన్ ఉంచినట్లయితే దాని అప్పుడు అడ్జస్ట్మెంట్స్లో మనం ఒక బెటర్ ట్రెండ్ లైన్ని మనం డ్రా చేయగలం. కాబట్టి ఎగ్జాక్ట్గా మనం మ్యాచ్ చేసే ప్రాసెస్లో స్టార్టింగ్లో డ్రా చేసినప్పుడు ఎగ్జాక్ట్గా ఉండాలని కాకుండా ఫస్ట్ డ్రా చేసి దాన్ని అడ్జస్ట్ చేయడానికి ప్రయత్నించండి. ఇంకా బెటర్ ట్రెండ్ లైన్స్ మీరు డ్రా చేయగలుగుతారు. ఈ క్యాండిల్ స్టిక్స్ మధ్యలో నుంచి ట్రెండ్ లైన్ వెళ్ళింది కదా, అలా కాకుండా టాప్ సైడ్ వీటికి టచ్ అవ్వకుండా డ్రా చేయొచ్చు కదా అంటే అలాంటి సందర్భంలో మనం 1 or 2 క్యాండిల్స్ని మాత్రమే టచ్ చేయగలం. మనకు కావాల్సింది మల్టిపుల్ టచ్ పాయింట్స్, ఎక్కడెక్కడ ప్రైస్ రియాక్ట్ అయిందని. సో కాబట్టి మ్యాక్సిమం క్యాండిల్స్ బాడీకి కానీ విక్ కానీ తగులుతున్న దగ్గరే మనం ఆ ట్రెండ్ లైన్స్ని డ్రా చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ కూడా ఒక హై ఫామ్ చేసింది అండ్ లో, అగైన్ హై, అగైన్ లో, అగైన్ హై, ఇక్కడ కూడా ఒక లో అండ్ అగైన్ హై ఫామ్ చేసినట్లు ఉంటుంది. ఇంకా ట్రెండ్ ఛానల్లోనే ఉంది కదా, ట్రెండ్ ఛానల్ డౌన్ సైడే ఉంది కదా, ట్రెండ్ ఛానల్ బ్రేక్ అవ్వలేదు కదా. సో స్టిల్ ఇంకా మనం ఇది డౌన్ ట్రెండ్ అనే భావించాలి. అగైన్ లో, అగైన్ ఇక్కడ వరకు హై. సో ఇక్కడ మీరు గమనిస్తూ వస్తే మోస్ట్ ఆఫ్ ద చార్ట్ ప్యాటర్న్ కూడా ఈ ఒక్క సినారియోని వదిలేస్తే మిగిలిందంతా మీరు గమనించారంటే ఒక హై, ఆ హై కంటే నెక్స్ట్ ఉన్న హై లోయర్ సైడ్ ఉంటుంది, ఆ హై కంటే ఇంకా నెక్స్ట్ ఉన్న హై లోయర్ సైడ్, ఆ నెక్స్ట్ ఉన్న హై లోయర్ సైడ్ అండ్ ఆ నెక్స్ట్ ఉన్న హై కూడా లోయర్ సైడ్. సో ఇలా ఒక డౌన్ సైడ్ చార్ట్ ప్యాటర్న్ కనిపిస్తున్నప్పుడు అది అప్ ట్రెండ్కి వెళ్ళిందని మనకి ఎప్పుడు కన్ఫర్మేషన్ వస్తుందంటే డౌన్ ట్రెండ్లో మనం ఎప్పుడైనా ట్రెండ్ మారిందని తెలుసుకోవాలంటే ఎలాగా, డౌన్ ట్రెండ్లో స్టాక్ ప్రైస్ డౌన్ సైడ్కి మూవ్ అవుతూ ఉంటుంది. ఆ పర్టికులర్ ట్రెండ్ మారడం అంటే ఏమవ్వాలి, ప్రైస్ టాప్ సైడ్కి మూవ్ అవ్వాలి. కాబట్టి డౌన్ ట్రెండ్లో ఖచ్చితంగా మనం డౌన్ సైడ్ లైన్ డ్రా చేయకపోయినా పర్లేదు, కానీ అప్ సైడ్ లైన్ డ్రా చేసి ఉంచుకోవాలి. బికాస్ ట్రెండ్ రివర్సల్ అవుతున్నప్పుడు మనకు వచ్చే మూవ్ టాప్ సైడ్కి వస్తుంది. ఆ ట్రెండ్ లైన్ని బ్రేక్ చేసి వెళ్ళాల్సింది టాప్ సైడ్కి. అండ్ ఈవెన్ డౌన్ సైడ్ కాబట్టి మూవ్ అవుతున్నది ప్రైస్ కూడా మనం సెల్ పొజిషన్ తీసుకోవాలంటే ట్రెండ్ లైన్ దగ్గరకు వస్తున్నప్పుడే వాల్యూ జోన్ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఫాల్ అయి పుల్ బ్యాక్ వచ్చినప్పుడు అగైన్ ఈ ట్రెండ్ లైన్ దగ్గర ఫాలో అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి మోస్ట్లీ మనం టాప్ సైడ్ ట్రెండ్ లైన్ని డౌన్ ట్రెండ్లో, బాటమ్ సైడ్ ట్రెండ్ లైన్ని అప్ ట్రెండ్లో మనం డ్రా చేసుకుంటుంటాం. ప్రైస్ ఈ టాప్ సైడ్ ట్రెండ్ లైన్ని బ్రేక్ చేసి అబోవ్ వచ్చింటుందో అదొక ఇండికేషన్ మనకి ట్రెండ్ చేంజ్ అవబోతుందని. ఖచ్చితంగా జరగాల, లేదు మళ్ళీ అగైన్ ఆ ట్రెండ్ ఛానల్లోకి ప్రైస్ ఫాలో అవ్వచ్చు. కాబట్టి ప్రీవియస్గా మేక్ చేసిన హైని మార్కెట్ బ్రేక్ చేసి అబోవ్ క్లోజ్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేస్తాం. అలా ప్రీవియస్గా ఉన్న హైని కూడా బ్రేక్ చేసి టాప్ సైడ్ మార్కెట్ ఎప్పుడైతే క్లోజ్ అవుతుందో దెన్ ప్రెసెంట్ ఉన్న డౌన్ ట్రెండ్ స్ట్రక్చర్ బ్రేక్ అయినట్లు, లోయర్ లోస్ లోయర్ హై స్ట్రక్చర్ బ్రేక్ అయినట్టు. కాబట్టి మార్కెట్ అగైన్ టాప్ సైడ్ మూవ్ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇది మనకు ఒక కన్ఫర్మేషన్. సో ఇక్కడ మీరు గమనిస్తే ఏ ప్రీవియస్ హైన్ అయితే బ్రేక్ చేస్తే మనం ట్రెండ్ మారుతుంది అనుకుంటున్నామో ఆ ఇంపార్టెంట్ లెవెల్ దగ్గర క్యాండిల్ స్టిక్స్లో కూడా ఏ వీక్ క్యాండిల్లో ఫామ్ అయ్యేది మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో. బికాస్ అదొక జోన్, అదొక సప్లై జోన్. ఆ జోన్ని క్రాస్ చేయాలంటే బుల్స్ దగ్గర స్ట్రెంగ్త్ ఉండాల్సిందే. అండ్ మీరు గమనిస్తే అలా బ్రేక్ అయిన తర్వాత ప్రైస్ అగైన్ ఫాలో అవుతున్నప్పుడు ఈసారి ఆ లెవెల్ సపోర్ట్గా యాక్ట్ చేసింది. సో ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అండ్ ఆ రెసిస్టెన్స్ని స్ట్రాంగ్గా బ్రేక్ చేసి అగైన్ వచ్చిన వీక్నెస్లో ఈసారి ఆ రెసిస్టెన్స్ ప్రీవియస్ రెసిస్టెన్స్ సపోర్ట్గా యాక్ట్ అయింది. దీన్ని బట్టే మనకు ఒక కంక్లూజన్, ఒక సినారియో డెవలప్ అవుతుంది. ప్రీవియస్గా మార్కెట్ ఏ ప్రైస్నైతే ఇంపార్టెంట్ లెవెల్ అనుకుంటుందో ఆ లెవెల్ని బ్రేక్ చేస్తారో అగైన్ మళ్ళీ ఆ లెవెల్ దగ్గరికి వస్తున్నప్పుడు బయర్స్ దాన్ని వాల్యూ జోన్గా భావిస్తుంటారు. ఇక్కడ మనం డిమాండ్ అండ్ సప్లై, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కాదు, బట్ ట్రెండ్ లైన్స్ ని గమనిస్తున్నాం. సో అప్ ట్రెండ్ డౌన్ ట్రెండ్ గా కానీ, డౌన్ ట్రెండ్ అప్ ట్రెండ్ గా కానీ మారుతున్నప్పుడు మనం గమనించేది ఏంటి, ఫస్ట్ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ ని గమనిస్తాం. అది ఫస్ట్ ఇండికేషన్. నేను ట్రెండ్ లైన్ లోపల మూవ్ అవ్వట్లేదు, అవుట్ సైడ్కి వచ్చానంటే నేను నా ట్రెండ్ని మార్చుకోవడానికి పాసిబిలిటీ ఉంటుందని ప్రైస్ మనకి ఇండికేట్ చేస్తుంది. బట్ అగైన్ సెల్లర్స్ కానీ బయర్స్ కానీ కంట్రోల్ చేసి దాన్ని డౌన్ సైడ్కి పుష్ చేయొచ్చు. కాబట్టి ప్రీవియస్గా మనం అనుకున్న ప్యాటర్న్లో అప్ ట్రెండ్లో అయితే ప్రీవియస్ స్వింగ్ లోని గమనిస్తాం. ఆ ప్రీవియస్ స్వింగ్ లో బ్రేక్ అయ్యి డౌన్ సైడ్ క్లోజ్ అయిందంటే దెన్ వీక్నెస్ స్టార్ట్ అయినట్టు, బేరిష్ సెంటిమెంట్ స్టార్ట్ అయినట్టు, అప్ ట్రెండ్ డౌన్ ట్రెండ్ గా మారడానికి పాసిబిలిటీ ఉంటుంది. బికాస్ అప్ ట్రెండ్ లో ఏ ఒక లో కూడా ప్రీవియస్ లో కంటే అప్ సైడే ఉంటుంది, హయ్యర్ లోసే ఫామ్ అవుతుంటాయి. బికాస్ అప్ ట్రెండ్ లో ఏ మాత్రం ప్రైస్ ఫాల్ అవుతున్నా ప్రీవియస్ లో దగ్గరికి వచ్చేదానికంటే ముందే బయర్స్ అది వాల్యూ అనుకొని బయింగ్ యాక్టివిటీ స్టార్ట్ చేసి టాప్ సైడ్ తీసుకువెళ్తుంటారు. ప్రీవియస్ లో కంటే ఎప్పుడు కూడా బయర్స్ దాని కిందకి తీసుకువెళ్ళనివ్వరు. ఒకవేళ తీసుకువెళ్తున్నారంటే బయర్స్ కి ఇంట్రెస్ట్ లేనట్టు. బయర్స్ కి ఇంట్రెస్ట్ లేదంటే దాని అది సెల్లర్స్ మార్కెట్ లోకి మూవ్ అవుతుంది, బేరిష్ మార్కెట్ లోకి మూవ్ అవుతుంది. అలానే ఇక్కడ కూడా డౌన్ ట్రెండ్ లో కూడా ఏ ఒక హై కూడా ప్రీవియస్ హై కంటే ఎక్కువగా ఉండదు. బికాస్ ఏ మాత్రం కొంత వెళ్తున్నా సెల్లర్స్ దాన్ని ఆపర్చునిటీగా తీసుకుంటుంటారు కాబట్టి. కానీ ఎప్పుడైతే ఆ ప్రీవియస్ హైని కూడా క్రాస్ చేయాలని ప్రయత్నిస్తుందో దాని అర్థం సెల్లర్స్ వీక్ అయ్యారు, బుల్స్ ఎంట్రీ తీసుకున్నారు. ఇక్కడ వరకు సెల్లర్స్ ఎంతవరకు అయితే ప్రైస్ ని పుష్ చేయగలిగారో అంతవరకు ప్రైస్ ని పుష్ చేశారు. వాళ్ళ దగ్గర ఫర్దర్ గా స్ట్రెంత్ లేదు. కాబట్టి ఈసారి బయర్స్ ప్రీవియస్ హైని బ్రేక్ చేసి టాప్ సైడ్ తీసుకువెళ్ళడానికి వాళ్ళ దగ్గర ఉన్న స్ట్రెంగ్త్ తో మూవ్ చేసినట్టు మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా పర్టికులర్ ట్రెండ్ చేంజ్ అవుతూ ఉండడం కూడా మనం ఇలా చార్ట్స్ లో గమనించవచ్చు. ఇది ట్రెండ్ టాపిక్ లో లాస్ట్ టాపిక్.
ఇదైతే నేను ఈక్విటీ సిరీస్లో స్పెషల్లీ ట్రెండ్ మాట్లాడుతున్నప్పుడే చెప్పాలనుకున్నాను. నేను యాక్చువల్గా ఒక న్యూస్ వీడియోలో ప్రజెంట్ మార్కెట్ వీక్లీ టైం ఫ్రేమ్లో అప్ ట్రెండ్లోనే ఉంది. ఆ పాయింట్ ఆఫ్ టైంకి ఇలా మనకి క్యాండిల్ స్టిక్ బ్రేక్ అవ్వలేదు. ఐ థింక్ ఈ పాయింట్స్లో చూస్తున్నాను అనుకుంటున్నాను. మీరు అప్ ట్రెండ్ అన్నారు కదా అని నేను కాల్స్ని బై చేస్తే మార్కెట్ ఫాల్ అయింది, మీ అనాలిసిస్ రాంగ్ అని ఇలా స్టేట్మెంట్ వచ్చింది, ఐ మీన్ ఒక కామెంట్ వచ్చింది. కానీ నేను ఆ నెక్స్ట్ న్యూస్ వీడియోలో ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయలేను కదా, కాబట్టి ఈ ఈక్విటీ సిరీస్లో నేను మీకు ఇది చెప్పాలనుకుంటున్నాను. మీరు ఏ పర్టికులర్ ట్రెండ్ అయితే చూస్తుంటారు, ఒక పర్టికులర్ టైం ఫ్రేమ్లో ట్రెండ్ని చూస్తుంటారు. ఎగ్జాంపుల్ ఇది ఇప్పుడు వీక్లీ టైం ఫ్రేమ్లో మీకు ఎలా కనిపిస్తుంది? అప్ ట్రెండ్లా కనిపిస్తుంది. ఒక హై, ఒక లో, నెక్స్ట్ది హయ్యర్ హై, హయ్యర్ లో, హయ్యర్ హై, హయ్యర్ లో, నెక్స్ట్ది హయ్యర్ హై. ఇంకా ఇది అప్ ట్రెండ్లో కూడా ఉండిండొచ్చు, ప్రీవియస్లోని ఇంకా ఇది బ్రేక్ చేయలేదు, స్టిల్ ఇంకా ఇది అప్ ట్రెండ్లోనే ఉండిండొచ్చు. బట్ ఈ ట్రెండ్ లైన్ని బ్రేక్ చేసింది కాబట్టి కొంత కాషియస్గా ఉంటాం. అగైన్ ఈ ట్రెండ్ లైన్ అబోవ్ వచ్చి సస్టైన్ అయ్యేంత వరకు కూడా మనం కొంత కాషియస్గా ఉంటాం. ఆర్ ఒక స్వింగ్లోని ఫామ్ చేసి అగైన్ టాప్ సైడ్కి వచ్చేంత వరకైనా, అనదర్ హై ఫామ్ చేసేంత వరకైనా సరే వీక్లీ టైం ఫ్రేమ్లో మనం బులిష్గా మార్కెట్ని చూడం. సో ఈ హై వరకు చూడండి, ఇక్కడి నుంచి కనిపిస్తున్న ఈ ప్రైస్ని వదిలేసి ఈ ప్రైస్ని మాత్రమే గమనించండి. ఇక్కడ మీరు గమనిస్తే మార్కెట్ హయ్యర్ హైస్కి వెళ్తున్నప్పుడు, హైస్ ఫామ్ చేస్తున్నప్పుడు మనం ఎంటైర్ ట్రెండ్ని చూసినప్పుడు ఇది అప్ ట్రెండ్ అని చెప్తూ ఉంటాం. కానీ ఇప్పుడు నేను ఏవైతే మార్క్ చేశానో, రౌండ్ ఆఫ్ చేశానో, మీరు లోయర్ టైం ఫ్రేమ్స్లో చూస్తే ఇదొక అప్ ట్రెండ్లా కనిపించదా మనకి? ఇదొక్కటే ఒక అప్ ట్రెండ్లా అనిపించదా? ఇక్కడ కూడా మనకి హయ్యర్ హైస్, హయ్యర్ లోస్ ఫామ్ అవ్వవా? నేను మీకు కంపేర్ చేసి చూపిస్తాను. నేను జనరల్గా అడుగుతున్నాను, క్వశ్చన్ అడుగుతున్నాను, థింక్ చేయడానికి అడుగుతున్నాను. అలా అప్ సైడ్కి వెళ్తున్న ప్రతి ఒక్క ర్యాలీలో కూడా మనకి హయ్యర్ హైస్, హయ్యర్ లోస్ ఉంటాయి. అండ్ అది కూడా ఒక పర్టికులర్ అప్ ట్రెండ్. మనం లోయర్ టైం ఫ్రేమ్లోకి వెళ్తే అదొక అప్ ట్రెండ్ లా కనిపిస్తుంది. సిమిలర్గా ఏవైతే ఇలా మనకి ప్రతిసారి కూడా పుల్ బ్యాక్స్ ఉంటాయో మార్కెట్లో, అప్ ట్రెండ్ లో కూడా పుల్ బ్యాక్స్ ఏవైతే ఉంటాయో లోయర్ టైం ఫ్రేమ్స్ లో మనకు అవి డౌన్ ట్రెండ్ గా కనిపిస్తుంటాయి. కాబట్టి అప్ ట్రెండ్ ఏ టైం ఫ్రేమ్ లో అన్నారు? వీక్లీ టైం ఫ్రేమ్ లో. అంటే వీక్లీ టైం ఫ్రేమ్ ని మోస్ట్లీ మనం ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ గా ఆర్ షార్ట్ టర్మ్ మార్కెట్ వ్యూ రిలేటెడ్ గా తీసుకుంటాం. కానీ ట్రేడింగ్ చేయడానికి మనం వీక్లీ టైం ఫ్రేమ్ని అసలు టచ్ చేయం. ఈవెన్ డైలీ టైం ఫ్రేమ్ని కూడా మనం డైలీ టైం ఫ్రేమ్ని బేస్ చేసుకొని యాక్టివ్గా ట్రేడ్స్ని మనం తీసుకోం. ఇంకా లోయర్ టైం ఫ్రేమ్స్లోకి వస్తాం, లైక్ హవర్లీ కానీ, 15 మినిట్ కానీ, 5 మినిట్ కానీ, ఈ టైం ఫ్రేమ్స్లోనే మన ట్రేడింగ్ యాక్టివిటీ ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ మాట్లాడే టైం ఫ్రేమ్లో నేను ఏ యాక్టివిటీకి, లైక్ స్కాల్పింగ్ చేస్తున్నామా, ఇంట్రాడే చేస్తున్నామా, స్వింగ్ ఆర్ పొజిషనల్ ట్రేడింగ్ చేస్తున్నామా, ఆర్ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, వీటికి నేను ఏ టైం ఫ్రేమ్స్లో చార్ట్ని అనాలిసిస్ చేస్తాను, ఆ పర్టికులర్ ట్రెండ్ని వేటిలో గమనిస్తాను, అండ్ ఎంట్రీని ఏ టైం ఫ్రేమ్స్లో తీసుకుంటాను అనేది కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఇక్కడ వరకు మీరు గుర్తుంచుకోవాల్సింది, ఒక పర్టికులర్ ట్రెండ్ మనం ఏదైతే గమనిస్తుంటామో, అప్ ట్రెండ్ అనుకుంటున్నా, డౌన్ ట్రెండ్ అనుకుంటున్నా, అక్కడ కనిపిస్తున్న స్వింగ్ హైస్ అండ్ స్వింగ్ లోస్లో కూడా మనకి ఇంకొక ట్రెండ్ కూడా ఉంటుందన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ ఉన్న డ్రాయింగ్స్ అన్నిటిని నేను క్లియర్ చేస్తూ ఈ సేమ్ వీక్లీ చార్ట్ని డైలీ చార్ట్తో కంపేర్ చేసి ఎక్కడైనా మంచి స్వింగ్ లో ఫామ్ అయిన దగ్గర ఇది గమనిద్దాం. బికాస్ ఇక్కడ మనకు కొంత బాగా స్వింగ్ లో ఫామ్ అయింది. ఈ పర్టికులర్ థింగ్ ఇక్కడ చూస్తే మనకి డౌన్ ట్రెండ్, లైక్ లోయర్ లోస్, లోయర్ హైస్ ఫామ్ అవుతున్నట్లు కనిపించట్లేదు కదా. కానీ అది ఇంకొక టైం ఫ్రేమ్లో క్లియర్గా మనకి లోయర్ లోస్, లోయర్ హైస్లో కనిపిస్తుంది. అది ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం పక్క పక్కన ఈ టైం ఫ్రేమ్, వీక్లీ టైం ఫ్రేమ్, డైలీ టైం ఫ్రేమ్ని పెట్టి కంపేర్ చేద్దాం. సో ఇక్కడ మనకి 30 మినిట్స్లో చార్ట్ ఉంది. 30 మినిట్స్ వద్దు, ఇక్కడ మనకి డైలీలో తీసుకుందాం. ఇక్కడ వీక్లీ, ఇక్కడ డైలీ. సో ఈ పర్టికులర్ ఏరియా ఇక్కడ నేను రౌండ్ ఆఫ్ చేస్తున్నాను. ఈ రెండు సైడ్స్లో కూడా మీకు అది రౌండ్ ఆఫ్ ఉంటుంది. ఈ పర్టికులర్ ఏరియా ఇక్కడ రౌండ్ ఆఫ్ చేసిన ఏరియా ఉంది కదా, ఇది మనకి డౌన్ ట్రెండ్. ఇది ఒకసారి ట్రెండ్ లైన్స్తో డిఫైన్ చేసేందుకు ప్రయత్నిద్దాం. ఫస్ట్ మనకి ఇది డౌన్ ట్రెండ్ కాబట్టి టాప్ సైడ్ మనం ఇంపార్టెంట్గా ఫోకస్ చేయాలి. బికాస్ డౌన్ ట్రెండ్ అప్ ట్రెండ్ అవుతుందంటే ఈ అప్పర్ ట్రెండ్ లైన్నే బ్రేక్ చేస్తుంది ఫస్ట్. సో మల్టిపుల్ టచ్ పాయింట్స్ మనకున్నాయా, ఇంకెక్కడికైనా అడ్జస్ట్ చేసి మనం ఇంకాస్త టచ్ పాయింట్స్ని పెంచొచ్చా అనేది చూస్తున్నాను. సో ఇక్కడ క్యాండిల్స్ వీటిని బ్రేక్ చేసి డౌన్ సైడ్కి వెళ్ళాయి కదా, అలా కాకుండా మనం ఇంకా ఈ క్యాండిల్స్ దగ్గర కూడా ఇలా డ్రా చేయొచ్చు కదా. అంటే పర్సనలీ నేనైతే అలా లోయర్ సైడ్ వెళ్ళి ఏవైతే లోయర్ సైడ్ ఉన్నాయో వాటిని టచ్ చేయాలని ప్రయత్నించాను. అప్ సైడ్ నుంచి డౌన్ సైడ్ వరకు ఎన్ని వీలైతే అన్ని క్యాండిల్స్ ఎక్కడెక్కడైతే ఈ ప్రైస్ రియాక్ట్ అయి ఉంటుందని నాకు అనిపిస్తుందో, ఏదర్ బాడీ కానీ విక్ కానీ, వాటిల్ని యాడ్ చేయడానికి నేను ప్రయత్నిస్తాను. ఒక హై ఫామ్ చేసింది, అగైన్ ఒక లో, ఈసారి ఫామ్ చేసిన హై ప్రీవియస్ హై కంటే లోయర్ సైడే ఉంది, అండ్ ఈసారి ఫామ్ చేసిన హై కూడా ప్రీవియస్ హై కంటే లో. అలా లోయర్ హైస్, లోయర్ లోస్ చార్ట్ ప్యాటర్న్ అయితే ఇక్కడ వరకు మనకి ఇలా కనిపిస్తుంది. మరి ఇక్కడ కనిపిస్తున్నది అప్ ట్రెండ్. అప్ ట్రెండ్లో ఒక పుల్ బ్యాక్లో మనకి డౌన్ ట్రెండ్ ఉంది. కాబట్టి వీక్లీ టైం ఫ్రేమ్ లో చూస్తున్నప్పుడు ఇలా కరెక్ట్ అవుతున్న ఈవెన్ డౌన్ సైడ్కి వస్తున్న ట్రెండ్ లైన్ ఇంకా ఇంటాక్ట్ గానే ఉంది. కాబట్టి
మీకు వీక్లీ టైం ఫ్రేమ్ని చూసి చెప్పేవాళ్ళు అప్ ట్రెండ్ అనే చెప్తారు. ఇది డౌన్ ట్రెండ్ అని చెప్పరు, ఇలా కరెక్ట్ అవుతున్నది. కానీ ఎన్ని డేస్ కరెక్ట్ అయిందో గమనించండి. అలా ఆ డౌన్ ట్రెండ్లోనే ఎన్ని డేస్ ఉంది మార్కెట్, అలా నియర్లీ 78-79 డేస్ ఉంది. సో వీక్లీ టైం ఫ్రేమ్లో మీకు అప్ ట్రెండ్ అని చెప్తున్నా 78-79 డేస్ వరకు కూడా మీకు ఆ ప్రైస్ యాక్షన్ లోయర్ టైం ఫ్రేమ్లో డౌన్ ట్రెండ్లో ఉంది. ఇంకా మీరు లోయర్ టైం ఫ్రేమ్స్లోకి వెళ్ళారనుకోండి, ఇలా ర్యాలీ అవుతుంది కదా, టాప్ సైడ్కి వెళ్తుంది కదా, అక్కడ మళ్ళీ మీకు హయ్యర్ హైస్ హయ్యర్ లోస్ కనిపిస్తాయి, అక్కడ మళ్ళీ అది అప్ ట్రెండ్ అవుతుంది. సో వీక్లీ అప్ ట్రెండ్లో వస్తున్న పుల్ బ్యాక్ మీకు డైలీ టైం ఫ్రేమ్లో డౌన్ ట్రెండ్ అవుతుంది. డైలీ టైం ఫ్రేమ్లో ఆ డౌన్ ట్రెండ్లో వస్తున్న పుల్ బ్యాక్ మీన్స్ టాప్ సైడ్కి వస్తున్నాము, అనదర్ టైం ఫ్రేమ్స్లో మీకు అప్ ట్రెండ్ అవుతుంది. ఇది ఎలా అంటే మనం చిన్నప్పుడు చదువుకుంటున్నప్పుడు హ్యూమన్ బాడీలో సెల్ ఉంటుంది, ఆ సెల్లో న్యూక్లియస్ ఉంటుంది, న్యూక్లియస్లో క్రోమోజోమ్స్ ఉంటాయి, క్రోమోజోమ్స్లో డిఎన్ఏ, డిఎన్ఏలో డిఎన్ఏ స్ట్రాండ్స్ ఉంటాయి, జెనెటిక్ మెటీరియల్ ఉంటుంది. ఇది ఎలా అయితే మనం గమనించి ఉంటామో చదువుకునేటప్పుడు, అలాగే ఒక హయ్యర్ టైం ఫ్రేమ్లో ఉన్న ట్రెండ్లో వస్తున్న హైస్ అండ్ లోస్లో అనదర్ ట్రెండ్ ఉంటుంది. ఆ ట్రెండ్లో ఇంకా లోయర్ టైం ఫ్రేమ్స్లోకి వెళ్తే అనదర్ ట్రెండ్ కనిపిస్తుంటుంది. కాబట్టి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్, మనం చూస్తున్న టైం ఫ్రేమ్తో మనం ఏం చేయాలనుకుంటున్నాం. వీక్లీ టైం ఫ్రేమ్ చూసి మనం ఎప్పుడు ట్రేడ్స్ తీసుకోం, మనమే కదా, ఎవరూ తీసుకోరు. డైలీ టైం ఫ్రేమ్ని కూడా అనాలిసిస్కి వాడతాం, కానీ లైక్ మార్కెట్ ఎలా ఉంది, ఫర్దర్గా మార్కెట్ ఏ లెవెల్స్ దగ్గర సపోర్ట్, రెసిస్టెన్స్ ఆర్ ప్రైస్ యాక్షన్ ఎక్కడ రివర్సల్ ఆర్ ఒక పర్టికులర్ ప్రైస్ ప్యాటర్న్, ఇవి గమనిస్తాం. కానీ ట్రేడ్ ఒక ఎంట్రీని మనం డైలీ టైం ఫ్రేమ్తో తీసుకోం, ఇంకా లోవర్ టైం ఫ్రేమ్స్లోకి వెళ్తాం. అది మనం టైం ఫ్రేమ్లో మాట్లాడుకుందాం. బట్ ఇక్కడ మనం చేసుకోవాల్సిన అనాలిసిస్, హైయర్ టైం ఫ్రేమ్లో మనకు కనిపిస్తున్న ట్రెండ్ లోయర్ టైం ఫ్రేమ్లో సిమిలర్గా ఉండాలని రూల్ లేదు. మనం చూస్తున్నప్పుడు చాలా డేస్ పాటు, ఈవెన్ 3-4 మంత్స్ పాటు కూడా వీక్లీలో అప్ ట్రెండ్ ఉంటూ డైలీలో డౌన్ ట్రెండ్ ఉంటుంది. మనం చూస్తున్న పాయింట్లో డౌన్ ట్రెండ్ ఉంటుంది, కాన్ఫ్లిక్ట్ అవుతాయి. అలాంటి సందర్భాల్లో మనం ట్రేడర్స్ అయితే మనం ఏ టైం ఫ్రేమ్ అయితే ఫిక్స్ అయి ఉంటామో ట్రేడింగ్కి, ఆ టైం ఫ్రేమ్లో ఉన్న ట్రెండ్ని ఆధారంగా చేసుకుంటూ హైయర్ టైం ఫ్రేమ్స్లో ఉన్న సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని బేస్ చేసుకొని ట్రేడింగ్ యాక్టివిటీని మనం చేస్తుంటాం. ఇది ఫర్దర్ టాపిక్స్లో కూడా మల్టిపుల్ టైమ్స్ మాట్లాడుకుందాం. ఇక్కడ చెప్పేసాను, ఇక్కడ అయిపోయిందని ఏం లేదు. ఏదైతే ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఉంటుందో, క్రక్స్ ఉంటుందో, అది కంటిన్యూస్గా కమింగ్ వీడియోస్లో కూడా మనం మాట్లాడుకుంటుంటాం. ఇది ఇక్కడితో చెప్పి వదిలేసేదైతే కాదు. మీకు డౌట్స్ వస్తాయి, డౌట్స్ రావాలి. ఇలా ఎందుకు చెప్పారు, ఇలా ఎందుకు అవ్వకూడదు, నేను ఇలా చేస్తున్నాను తప్ప రైటా అనేది మీకు అనిపించవచ్చు. ఇప్పటికే చాలా క్వశ్చన్స్ వచ్చి ఉండొచ్చు కూడా. కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నీడ్ అయినప్పుడు మనం లైవ్ వీడియోలో వాటిని క్లియర్ చేద్దాం. ఈ వీడియో అయిపోయింది కదా అని వెంటనే ఈ వీడియోని క్లోజ్ చేసి ఇంకొక వర్క్ చేయడమో, ఆర్ ఇంకొక వీడియో చూడడమో, ఎంటర్టైన్ అవ్వడమో, ఇలా కాకుండా ఒక 5-10 మినిట్స్ ప్రశాంతంగా ఈ వీడియోలో నేను ఏం చెప్పాను అనేది వీడియోని చూడకుండా ఒకసారి రీకాల్ చేసుకోవడానికి ప్రయత్నించండి. స్టేజెస్ వైడ్గా మనం ఏమేమి మాట్లాడుకున్నాం, దాంట్లో ఏమేమి మీరు అర్థం చేసుకున్నారు, ఏవేవి మీకు డౌట్స్ వచ్చాయి, ఒక పేపర్ తీసుకోండి, రాయండి, దానిపైన రాయండి, లేదు కామెంట్ సెక్షన్లో పెట్టండి. మీకు గుర్తుంటుంది, ఈవెన్ మీకు డౌట్స్ వచ్చాయని నాకు అర్థమవుతుంది. ఇలా చేసిన తర్వాత మీరు కూడా పక్కనే చార్ట్ను ఓపెన్ చేసి నేను ఏదైతే ఇక్కడ మీకు చూపిస్తూ ఉంటానో అది కూడా మీరు చార్ట్ పైన డ్రా చేస్తూ ఇంకొకసారి వీడియోని చూడడానికి ప్రయత్నించండి. అది మీకు ఒక ప్రాక్టికల్లా ఉంటుంది. ట్రెండ్ లైన్ అంటే ఒక ట్రెండ్ లైన్ని డ్రా చేస్తాం, హయ్యర్ హైస్ హయ్యర్ లోస్ అండ్ అప్ ట్రెండ్లో ఉంటే ఎక్కడ బై, అప్ ట్రెండ్లో ఉంటే మనం బై చేయడానికే ప్రయత్నిస్తాం స్వింగ్ లోస్ దగ్గర, డౌన్ ట్రెండ్లో ఉంటే మనం సెల్ చేయడానికే ప్రయత్నిస్తాం స్వింగ్ హైస్ దగ్గర. ఈ జనరల్ కాన్సెప్ట్ మాట్లాడడానికి ఒక 5-10 మినిట్స్ కూడా పట్ట. బట్ దీంట్లో నేను ట్రెండ్ గురించో ట్రెండ్ లైన్స్ గురించో చెప్పలేదు. ఇన్ని ఇయర్స్లో నేను నేర్చుకుంటున్న కాన్సెప్ట్స్ రిలేటెడ్ నాకున్న సైకాలజీ అండ్ నాకున్న ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ని మీతో ఈ వీడియోలో షేర్ చేయడానికి ప్రయత్నించాను. సో కాబట్టి కొంత టైం ఇంకొక వీడియోని చూసే ముందు ఈ వీడియో రిలేటెడ్గా మీరు తెలుసుకున్న వాటిని రీకాల్ చేస్తూ ఈసారి చార్ట్ను ఓపెన్ చేసి చెప్పిన వాటిని ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి. స్టిల్ మీకున్న క్వశ్చన్స్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని. మీకున్న ఫీడ్బ్యాక్స్ లైక్ మీన్స్ వస్తున్న టాపిక్స్ రిలేటెడ్గా కానీ, లేకపోతే ఇస్తున్న ఎక్స్ప్లెనేషన్, తీసుకుంటున్న ఎగ్జాంపుల్స్, ఇంకేదైనా మీరు ఇలా చేంజ్ చేయొచ్చు, ఇలా చేంజ్ చేస్తే మాకు ఇంకా బెటర్గా ఉంటుందని మీకు ఏదైనా ఒక పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఆర్ ఈవెన్ నెగిటివ్ ఉన్నా మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే డెఫినెట్లీ కామెంట్ సెక్షన్లో చెప్పండి. వాటిని కూడా చేంజ్ చేస్తూనే మనం మూవ్ అయ్యే ప్రయత్నం చేద్దాం. స్టార్టింగ్ టాపిక్స్ మాట్లాడుతున్నప్పుడు చాలా బోర్గా ఉంటుంది. అరే ఎక్కడ స్ట్రాటజీ, బై ఎక్కడ చేయాలి, సెల్ ఎక్కడ చేయాలి, స్టాప్ లాస్ ఎలా, టార్గెట్ ఎలా, ఇది కదా కావాలి మనకి, ఇదంతా ఎందుకు అనిపిస్తుంది. కానీ మార్కెట్ డైనమిక్గా ఉంటుంది. ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్కి మారిపోతున్నప్పుడు మనం కూడా ఆ మార్కెట్తో పాటు మూవ్ అవ్వగలిగే ఒక సైకాలజీని మనం డెవలప్ చేసుకోవాలి. దానికి వేరియస్ టాపిక్స్ రిలేటెడ్గా మినిమం బేసిక్స్ ఉండాలి. మనం పిహెచ్డీ చేయాల్సిన నీడ్ లేదు, మినిమం బేసిక్స్ ఉండాలి. అవి మనం స్టార్టింగ్లో మాట్లాడుకుంటున్నాం. వితౌట్ సైకాలజీ, ఓన్లీ స్ట్రాటజీస్ ఏ యూజ్ కూడా మీకు ఉండదు. నన్ను నమ్మండి, నేను స్టార్టింగ్లో అందుకే వీటి రిలేటెడ్గా టైం స్పెండ్ చేస్తున్నా. వస్తాయి ఆ స్ట్రాటజీస్, వచ్చే టైం వస్తుంది. ఆ లోపు మీరు వీటి రిలేటెడ్గా మినిమం అవగాహనతో ఉండండి. ఆ టైంలో మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. అగైన్ చెప్తున్నాను, ప్రాఫిటబిలిటీ అనేది మన మీద డిపెండ్ అయి ఉంటుంది, సిరీస్ మీద కాదు, ఈక్విటీ సిరీస్ మీద కాదు. ఎఫ్ఎన్ఓలో డిఫరెంట్, ఇక్కడ డిఫరెంట్. ఇక్కడ మీరు నేర్చుకొని మీరు ఎలా డెడికేట్ చేశారు మీ టైంని, మీరు ఎలా ప్రాక్టీస్ చేశారనేది రిజల్ట్స్ని ఇంపాక్ట్ చేస్తుంది.
నేను నా బెస్ట్ ఎఫర్ట్స్ని పెట్టి మీకు అన్నీ నేర్పించడానికే ప్రయత్నిస్తాను. మీరు కూడా కొంత డెడికేటెడ్గా, ఈవెన్ మీరు లైక్ చేయకపోతున్నా, షేర్ చేయకపోతున్నా అది కన్సర్న్ కాదు, కానీ మీరు చూస్తూ ప్రాక్టీస్ చేయకపోతుంటే మాత్రం అదొక బిగ్ మిస్టేక్ అవుతుంది. నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి, లేదంటే యూజ్ ఉండదు. ఒక స్మాల్ రిమైండర్, ఇఫ్ ఇన్ కేస్ మీకు మన ఛానల్ ద్వారా వాల్యూ యాడ్ అవుతుందని మీరు అనుకుంటే, దెన్ ఇన్ ఫ్యూచర్ మీరు కానీ మీకు తెలిసిన వాళ్ళు ఒక డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు, డైరెక్ట్ ఆన్లైన్లోంచి చేసేస్తున్నారు వెబ్సైట్ నుంచి అనుకుంటున్నప్పుడు, మన ఛానల్కి సంబంధించిన రిఫరల్ లింక్స్ డిస్క్రిప్షన్ అలాగే కామెంట్ సెక్షన్లో ఉంటాయి. అకౌంట్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నప్పుడు మన డే ట్రేడర్ తెలుగు రిఫరల్ లింక్స్ని క్లిక్ చేసి అకౌంట్ని ఓపెన్ చేస్తే అది మన ఛానల్కి కూడా హెల్ప్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ఫీడ్బ్యాక్ ఉన్నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఫైనల్లీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఇన్ కేస్ ఆ కంటెంట్ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.